ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లాటల్లార్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పవచ్చే టాపిక్ ఏమిటంటే గార్డియన్ ఒరిజినల్ పిటిషన్ GWOP. గార్డియన్ ఒరిజినల్ పిటిషన్ అంటే భార్యాభర్తలు విడిపోయిన తర్వాత వారికి ఉన్నటువంటి మైనర్ పిల్లలు తల్లి దగ్గర ఉండాలా, తండ్రి దగ్గర ఉండాలా అనే దాని గురించి కోర్టులో ఫైల్ చేసుకునే దావానే గార్డియన్ ఒరిజినల్ GWOP అంటారు. గార్డియన్ ఒరిజినల్ పిటిషన్ అంటారు. ఈ గార్డియన్ ఓపీ అనేది చాలామందికి విడిపోయిన తర్వాత పిల్లలు తల్లి దగ్గరే ఉండాలి, అలాగే తండ్రి దగ్గరే ఉండాలి అయ్యానని అంటారు. యాజ్ పర్ హిందువుల ప్రకారం మన భారతదేశం పితృస్వామ్యం కాబట్టి మన యొక్క హిందువుల ప్రకారం పిల్లలు అనేవాళ్ళు తండ్రి దగ్గరే ఉండాలి. పిల్లలకు న్యాచురల్ గార్డియన్ తండ్రి అవుతాడు. అలాగే ముస్లిం లా ప్రకారం పిల్లలకి తండ్రి కాకుండా తల్లి న్యాచురల్ గార్డియన్ అవుతుంది. యాజ్ పర్ ముస్లిం లా ప్రకారం. మన హిందూ లా ప్రకారం అయితే గార్డియన్ ఒరిజినల్ పిటిషన్ అనేది పిల్లలు 5 yearsలో పిల్లలైతే తల్లి దగ్గరే ఉండాలి హిందూ లా ప్రకారం. అలాగే 5 సంవత్సరాలు దాటితే మాత్రం తండ్రి దగ్గర ఉంటారు. సో ఫ్రెండ్స్, గార్డియన్ ఒరిజినల్ పిటిషన్లో గార్డియన్ ఓపీ అనేది ఫైల్ చేసుకునేటప్పుడు కంపల్సరీగా తల్లి దగ్గరే పిల్లలు ఉండాలనేది కాకుండా తండ్రి దగ్గర పిల్లలు ఉండాలనేది, తండ్రే న్యాచురల్ గార్డియన్ అనేది యాజ్ పర్ హిందువుల ప్రకారం సుప్రీంకోర్టు కొన్ని జడ్జిమెంట్స్లో సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే ముస్లిం లా ప్రకారం అయితే తల్లే పిల్లలకు న్యాచురల్ గార్డియన్ అని సుప్రీంకోర్టు సూచించడం జరిగింది. అలాగే ముస్లిం లా చెబుతుంది, హిందూ లా మాత్రం తండ్రే పిల్లలకు న్యాచురల్ గార్డియన్ అని చెప్తుంది. సో ఫ్రెండ్స్, గార్డియన్ ఒరిజినల్ పిటిషన్ కోర్టులో ఫైల్ చేసుకున్న తర్వాత భర్త ఆ కేసు జరిగే క్రమంలో ఇంటీరియం కస్టడీ అడగవచ్చు. ఆ ఇంటీరియం కస్టడీలో కొంతకాలం వచ్చి చూసుకుని వెళ్ళటానికి, లేదంటే కొంతకాలం తండ్రి దగ్గర ఉండే విధంగా కోర్టులు అనేవి ఆర్డర్ అవ్వడం జరుగుతుంది కేసు తేలే వరకు. లేదంటే తర్వాత పర్మనెంట్ గార్డియన్ ఆర్డర్ అనేది ఇస్తారు కేసు మొత్తం తేలిన తర్వాత. సో ఫ్రెండ్స్, హిందువుల ప్రకారం అయితే న్యాచురల్ గార్డియన్ న్యాచురల్గా తండ్రే పిల్లలకు గార్డియన్గా ఉంటాడు హిందువులా చెబుతుంది. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోని పూర్తిగా చూసి షేర్ చేయగలరని కోరుకుంటున్నాను.